హై ప్రోటీన్ బ్రెడ్స్ సౌండింగ్ చాలా హెల్తీగా ఉంది కదా, బట్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ సీ ఇఫ్ ఇట్స్ రియల్లీ వర్త్ యువర్ మనీ. ఇది ప్రోటీన్ బ్రెడ్ అయినప్పటికీ రెగ్యులర్ బ్రెడ్ లానే దీన్ని కూడా మైదా లేదా వీట్ తో ప్రిపేర్ చేస్తారనమాట. ఆ ప్రోటీన్ ని బూస్ట్ చేయడానికి సోయ్ ప్రోటీన్ ఐసోలేట్, పీ ప్రోటీన్ ఐసోలేట్, వీట్ గ్లూటెన్ వంటివి యూజ్ చేస్తారు. ఇంకొన్ని బ్రాండ్స్ వే ప్రోటీన్ ని కూడా యూజ్ చేస్తారు. కానీ ఏది ఎంత శాతం యూజ్ చేస్తారన్నది ఏ లేబుల్లో నాకైతే దొరకలేదు. హియర్ ఇస్ ద క్యాచ్. ఆ ప్రోటీన్ కోసం వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని ఫోర్టిఫై చేస్తారనమాట. నేచురల్ గ్రెయిన్స్ అయితే యూజ్ చేయరు. అందువల్ల రెగ్యులర్ బ్రెడ్ లో మీకు ఎలాగైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయో, దీనిలో కూడా ప్రోటీన్ ఉన్నప్పటికీ అదే విధంగా స్పైక్ అవుతాయి అన్నమాట. టేస్ట్ పరంగా అయితే రెగ్యులర్ బ్రెడ్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చేదుగా ఉంటుంది. కానీ రెగ్యులర్ బ్రెడ్ లో మనకు ఒక్క స్లైస్ కి 2 to 3 grams ఆఫ్ ప్రోటీన్ మాత్రమే ఉంటే, ఇందులో బ్రాండ్ ని బట్టి 6 నుంచి 10 grams ఆఫ్ ప్రోటీన్ వరకు ఉంటుంది. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఈ హై ప్రోటీన్ బ్రెడ్స్ రెగ్యులర్ బ్రెడ్ కంటే 3 times ఎక్కువ ప్రైస్ ఉంటుందన్నమాట. ప్రోటీన్ క్వాలిటీ విషయానికి వస్తే ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ని బిల్డ్ చేయడానికి సోయ్ ప్రోటీన్, పీ ప్రోటీన్ ఐసోలేట్స్ వంటివి యూజ్ చేశారు, విచ్ ఈస్ గుడ్. బయో అవైలబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మరీ చికెన్ అండ్ ఎగ్స్ అంతా కాకపోయినా ఒక 74% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు 100 grams ఆఫ్ ప్రోటీన్ తింటే మీ బాడీ 74 grams ఆఫ్ ప్రోటీన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే వెజిటేరియన్స్ కి డైలీ ప్రోటీన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. కానీ దీన్ని సెకండరీ ప్రోటీన్ సోర్స్ గా మాత్రమే కన్సిడర్ చేయండి, ప్రైమరీ ప్రోటీన్ సోర్స్ లా చేయకండి. ఐ హోప్ దిస్ హెల్ప్స్.